వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి సబ్జెక్ట్‌కి సంబంధించి యూనిట్ 4 సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదండీ! ఈ రోజు నుంచి మనం యూనిట్ 5 సిలబస్ అనేది స్టార్ట్ చేద్దాము. యూనిట్ 5 సిలబస్ వచ్చేసి మనకి యూనిట్ నేమ్ వచ్చేసి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అండి. అయితే ఇందులో మనకి కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా చూద్దాము. ఫస్ట్ మనం డైనమిక్ మెమరీ అంటే ఏంటి? ఇందులో ఏం ఫంక్షన్స్ ఉంటాయి? అవి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? ఇవి ఈ రోజు సెషన్‌లో చూద్దామండి. ఓకే. ఇంక లేట్ చేయకుండా సెషన్ అనేదాన్ని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాము. డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. ఈ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఏంటి అనంటే, మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు కొంత డేటా మనకి ఎంతైతే కావాలి అనుకుంటామో, మెమరీ ఎంతైతే అవసరం అనుకుంటామో, అది మనం ఫస్ట్ ఇనీషియలైజేషన్ చేసుకుంటాం. కానీ దాని తర్వాత ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఇనీషియలైజ్ చేసుకున్న మెమరీ డేటా ఎంతైతే ఉందో అంత యూజ్ చెయ్యకపోవచ్చు. అంటే దానికన్నా తక్కువ యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ అవసరం పడొచ్చు. కదండీ! అలాంటి టైంలో మనం ఏం చేస్తాము, మెమరీ అనే దాన్ని మళ్ళీ మేనేజ్ చేసుకోలేం గదా! సో, డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్‌ని యూజ్ చేసి మనం మెమరీ అనే దాన్ని ఏదైతే కావాలి, అవసరం అనుకుంటామో దాన్ని అలొకేట్ చేసుకుంటాము. లేదు మనకి మెమరీ అనేది సరిపోతుంది, ఇంత మెమరీ మిగిలిపోతుంది ఇంకా అనుకున్నప్పుడు ఆ మెమరీ అనే దాన్ని రిలీజ్ చేసేస్తామనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు. అరే ఆఫ్ 5 అని చెప్పేసి సైజ్ అనే దాన్ని మనం ఇనీషియలైజ్ చేసుకున్నాం. ఇందులో మనం డేటా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందులో మనం అరే ఆఫ్ 5లో డేటా అని చెప్పేసి నేను నేమ్ అనేది ఇచ్చానండి. ఇందులో మనకి ఏమైంది 4 మాత్రమే మనకి ఫిల్ అయినాయి కదా! అంటే ఒకటి మెమరీ అనేది మిగిలిపోతుంది. సో, మనం ఇలాంటి టైంలో మెమరీ అనేది వేస్ట్ చేయకుండా డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్‌ని యూజ్ చేసి మనకి ఏదైనా డేటా ఫ్రీ మెమరీ ఏదైనా ఉంటే దాన్ని రిలీజ్ చేసేసుకుంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకా బిగ్ నేమ్ ఇవ్వాలి అనుకున్నాను. డేటా సైన్స్ అని ఇవ్వాలనుకున్నాననుకోండి. అప్పుడు మనం ఇచ్చిన మెమరీ మనం అలొకేట్ చేసుకున్న మెమరీ ఏదైతే ఉందో ఆ సైజ్ అనేది అప్పుడు సరిపోదు. అప్పుడేం చేయొచ్చు మనకి ఎంత మెమరీ అయితే కావాలో దాన్ని మనం అలొకేట్ చేసుకోవచ్చనమాట. దానికి యూజ్ చేసేదే ఈ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అండి. నెక్స్ట్ ఈ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్పాను కదా ఆల్రెడీ. అడిషనల్ మెమరీ ఏమన్నా స్పేస్ కావాలి అనుకుంటే దాన్ని అలొకేట్ చేసుకోవడం కోసం కానీ, లేదు అన్‌వాంటెడ్ మెమరీ స్పేస్ ఏదైనా ఉంటే దాన్ని రిలీజ్ చేసేయడం కోసం. అంటే ఇది ఎప్పుడు కూడా డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది రన్ టైమ్‌లో మాత్రమే వర్క్ చేస్తుందండి. ఓకేనా? డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది అడిషనల్ మెమరీని యాడ్ చేసుకోవడం కోసం అంటే అలొకేట్ చేసుకోవడం కోసం గానీ, అన్‌వాంటెడ్ మెమరీ స్పేస్ అనేదాన్ని రిలీజ్ చేసుకోవడం కోసం గానీ రన్ టైమ్‌లో మనం ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది చేస్తామనమాట. నెక్స్ట్ ఇందులో మనకి కొన్ని ఫంక్షన్స్ అనేవున్నాయి. మెలోక్, కెలోక్, రిలోక్, ఫ్రీ ఫంక్షన్స్ అనేవున్నాయి. ఇవి ప్రైమరీ టూల్స్ అనమాట. వీటి గురించి మనం చూద్దాము. నెక్స్ట్ ఇందులో ఏంటి అనంటే స్టాండర్డ్ లైబ్రరీ. మనకి ప్రతి దానికి కూడా ఒక హెడర్ ఫైల్ అనే దాన్ని ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం కదా! మనకు కావాల్సిన లైబ్రరీ టూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెడర్ ఫైల్ అనేదాన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అలాగే డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్‌లో మనకు కావాల్సిన హెడర్ ఫైల్ వచ్చేసి మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటి స్టాండర్డ్ stdlib.h అనే దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటామన్నమాట. నెక్స్ట్ మెలోక్ అంటే ఏంటో చూద్దాము. మెలోక్ మీనింగ్ ఫస్ట్ దాని యొక్క స్టాండ్ ఫర్ ఏంటి అనంటే మెమరీ అలొకేషన్‌ని మనం మెలోక్ అని చెప్పేసి అంటామండి. ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి రన్ టైమ్‌లో ఒక సింగిల్ బ్లాక్‌లోనే మెమరీ కావాలి. కానీ కంటిన్యూయస్ మెమరీ కావాలి. అన్నప్పుడు మనం మెలోక్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇదప్పుడు ఏం చేస్తుంది సింగిల్ బ్లాక్‌లోనే మనకి కంటిన్యూయస్ మెమరీ స్టోర్ అయ్యేలా మనకి మెమరీ అనేదాన్ని అలొకేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మెలోక్‌లో మెమరీ అనేది అలొకేట్ అవుతుంది కదండీ! ఇందులో మనం ఎలాంటి డేటాని ఇనీషియలైజ్ చేసుకోమన్నమాట. అంటే అన్‌ఇనీషియలైజ్డ్ అని చెప్తామన్నమాట. దీని అర్థం ఏంటి అనంటే ఇందులో మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూస్ మీన్స్ ఏంటి అనంటే రాండమ్ వాల్యూస్ అన్నమాట. మనం ఎలాంటి డేటాని ఇనీషియలైజ్ చేసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి. ఓన్లీ 10 మాత్రమే వస్తుంది మనకి అవుట్‌పుట్ ప్రింట్ చేసినప్పుడు. కానీ ఈ మెలోక్ యూజ్ చేసినప్పుడు ఏంటి అని చెప్పేసి ఇనీషియలైజ్ చేసేస్తాం గానీ డేటా ఏమి ఇనీషియలైజ్ చేయము. అప్పుడు ప్రింట్ చేసినప్పుడు ఏదన్నా ఒక రాండమ్ వాల్యూ అనేది మనకి ఇచ్చేస్తుందన్నమాట. దాన్ని గార్బేజ్ వాల్యూస్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! ఇలా
ఇంట్ స్టార్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాము. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి డేటా కావాల్సింది ఇంట్లో కావాలి కాబట్టి ఇంట్ స్టార్ పెడతాము. మెలాక్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. మనకు కావాల్సిన బైట్స్ అనేవి 5 బైట్స్ కావాలి. మనకి సైజ్ వచ్చేసి ఇంట్ అనేది 4 బైట్స్ కాబట్టి 5 ఇంటూ 4 చేస్తుంది అనమాట. మనకి సైజ్ కావాల్సింది 5 అండ్ 5 ఇంటూ ఆ డేటా టైప్కి ఎన్ని బైట్స్ ఉంటాయి అంటే ఇంట్ డేటా టైప్కి వచ్చేసి 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 4 బైట్స్ కదండి. సో మనం 4 సో 5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 20 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది మనకి ఇక్కడ అలొకేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ కెలాక్ మీన్స్ ఏంటి? కంటిన్యూస్ అలొకేషన్ అనమాట. ఇది కంటిన్యూస్ అలొకేషన్. ఇది కూడా మెలాక్ లానే ఉంటుంది. బట్ మెలాక్ లో ఏంటి అని అంటే డేటా అనేదాన్ని మనం ఇనీషియలైజ్ చేసుకోము. అది అన్ఇనీషియలైజ్డ్ అని చెప్పాం కదా. కెలాక్ అనేది ఇనీషియలైజేషన్ చేసుకుంటాం. ఇనీషియలైజ్డ్ ద అలొకేటెడ్ మెమరీ టు 0 నుండి మనకి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మనకి మెమరీ ఎక్కడైతే కావాలో అక్కడ మనం ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. డిఫాల్ట్ గా 0 వాల్యూస్ తో మెమరీ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా. ఇందులో ఏంటి అని అంటే మనకి ఎన్ని కావాలండి సైజు మనం 5 తీసుకున్నాం. 5 తీసుకున్నప్పుడు 5 బ్లాక్స్ వస్తాయి. ఇంట్ డేటా టైప్కి ఎన్ని బైట్స్ అండి? 4 బైట్స్ కదా. సో ఒక్కొక్క బ్లాక్లో మనకి 5 ఇక్కడ సైజ్ మనం తీసుకుంది 5 కాబట్టి 5 బ్లాక్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. కానీ ఒక్కొక్క బ్లాక్లో మనకి ఇంటికి వచ్చేసి 4 బైట్స్ కాబట్టి 4 బైట్స్ అనేవి ఒకే బ్లాక్లో మనకి ఉంటుంది అనమాట. అలొకేట్ అయ్యి ఉంటుంది అంటే విడివిడిగా ఉండకుండా కలిపే ఉంటుంది అనమాట. ఒక సైజుకి ఓన్లీ 4 బైట్స్ అనేవి ఒక బ్లాక్లోనే ఉంటుంది. ఇలా మనం కెలాక్ అనే దాన్ని అలొకేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా 5 బ్లాక్స్ కు 4 బైట్స్ ఈచ్ ఈస్ డైనమికల్లీ అలొకేటెడ్ టు పీటీఆర్. మనకి పీటీఆర్ లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి పీటీఆర్ లో మనకి 5 బ్లాక్స్ ఉంటాయి. కానీ ఒక్కొక్క బ్లాక్ లో 4 బైట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఇలా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ రీఅలాక్. ఈ రీఅలాక్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఇది రీసైజ్ చేస్తుంది. దేన్ని మనం ప్రీవియస్గా అలొకేట్ చేసుకుంటాం కదండి. ప్రీవియస్గా ఏదైతే అలొకేట్ చేసుకున్నామో దాన్ని రీసైజ్ చేసుకుంటుంది అనమాట. అంటే మనం మెలాక్ని కానీ ఇంతకుముందు చెప్పినట్టు మెలాక్ కానీ కెలాక్ కానీ ఇందులో మనం కావాల్సిన మెమరీ అనే దాన్ని మనం తీసుకుంటాం. అలొకేట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అలొకేట్ చేసుకున్న మెమరీలో మళ్ళీ మిగిలిపోయింది అనుకోండి, అలాంటి డేటాని కూడా అలాంటి మెమరీని కూడా మనకి రీసైజ్ చేస్తుంది అనమాట. రీఅలాక్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇది చెయ్యొచ్చు. ప్రీవియస్లీ అలొకేటెడ్ మెమరీ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని రీసైజ్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా. ఇట్ అలౌస్ యూ టు చేంజ్ ద సైజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెమరీ అలొకేషన్. ఎగ్జిస్టింగ్ మనకి ఇప్పటికిప్పుడు ఏదైతే రీఅలాక్ కానీ కెలాక్ కానీ మెలాక్ కానీ ఫంక్షన్స్ యూజ్ చేసి మెమరీని అలొకేట్ చేసుకున్నా లేదు అనుకుంటే మెమరీని రిలీజ్ చేసేసినా అలాంటి డేటా మీద ఎగ్జిస్టింగ్ మెమరీ అలొకేషన్ అలాంటి డేటా మీద మనకి చేంజెస్ అనేవి చేసి సైజ్ అనేది పెంచాలా సైజ్ అనేది తగ్గించాలా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓల్డ్ మెమరీని కాదు న్యూ బ్లాక్ని కూడా మనకి ఇది క్రియేట్ చేయదు అంటే అలొకేట్ చేయదు. కొత్తగా ఏం క్రియేట్ చేయదు. ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైతే మనకి జరిగిందో దాని మీద అప్డేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ మెమరీ ఆల్రెడీ అలొకేటెడ్ బై యూజింగ్ మెలాక్ ఆర్ కెలాక్ ఫంక్షన్స్. చెప్పాను కదండి. మెలాక్ ఆర్ కెలాక్ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం మెమరీని ఏదైతే అలొకేట్ చేసుకున్నామో దాని మీద చేంజెస్ అనేవి జరుగుతుంది అనమాట రీఅలాక్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా 20 బైట్స్ ఆఫ్ మెమరీ. ఇదేంటి మనకి మెలాక్కి సంబంధించిన డేటా. ఇందులో మనకి ప్రీవియస్ డయాగ్రామ్లో చూసినట్టే 20 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అయింది. కానీ మనం దీన్ని ఇంక్రీజ్ చేయాలి అనుకున్నాం. 10 సైజ్ అనేది 10కి ఇంక్రీజ్ చేయాలి. సో మనకి ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి వస్తుంది అనమాట. 40 బైట్స్ ఆఫ్ మెమరీ అనే దాన్ని స్టోర్ చేస్తుంది, అలొకేట్ చేస్తుంది. ఇలా నెక్స్ట్ ఫ్రీ ఫంక్షన్ ఎందుకు అంటే డైనమికల్లీ అలొకేటెడ్ మెమరీని రిలీజ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ డైనమికల్లీ అలొకేటెడ్ మెమరీ మెమరీ అలొకేటెడ్ ఏదైతే ఉందో మెమరీని అలొకేషన్ చేసుకున్నది ఏదైతే ఉందో అది హీప్లో మనకి స్టోర్ అవుతుంది. అంటే మనకి మెమరీ అనేది యూజ్ చేసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోదు. అంటే ఫ్రీ మెమరీ ఏదైతే ఉందో అన్వాంటెడ్ మెమరీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వదనమాట. హీప్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. అది మనకి మిగిలిపోయినట్టు ఆ స్పేస్ అనేది మిగిలిపోయినట్టు అది కెనాట్ బి యూజ్డ్.
ఇది ప్రోగ్రామర్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే మెమరీ అనేది యూజ్ చేసేసిన తర్వాత మిగిలిపోతే ఒకవేళ దాన్ని రిలీజ్ చేసేయడం అనేది ప్రోగ్రామర్స్ రెస్పాన్సిబిలిటీ. ఆటోమేటిక్‌గా అయితే అది జరగదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూడండి. ఇది కెలాగ్‌కి సంబంధించిన డయాగ్రామ్ అండి. ఇక్కడ మనకి ఎంత డేటా అయితే కావాలో, మెమరీ ఎంతైతే కావాలో అంతా యూజ్ చేసుకుంటాం. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇలానే ఉండిపోతుందనమాట. ప్రోగ్రామర్ ఏమైనా రిలీజ్ చేస్తే అది రిలీజ్ అయిపోయి మనకి ఉంటుంది గానీ, లేదు అనుకుంటే ఆటోమేటిక్‌గా ఈ డేటా అనేది ఇక్కడ మెమరీ అని స్పేస్ అనేది అలా ఉండిపోతుందనమాట. ఇదండి మనకి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే డెఫినిషన్ చూసాము. అందులో ఉన్న ఫంక్షన్స్ కూడా చూసాము. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.